నగరంలో చర్లపల్లి తరహాలోనే మరో స్టేషన్ రూపుదిద్దుకుంది. అదే బేగంపేట్ రైల్వే స్టేషన్. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. గతంలో సాధారణంగా కనిపించిన ఈ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ నెల 22వ తేదీన ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ స్టేషన్ ప్రారంభించనున్నారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ 26 కోట్ల 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఎంట్రన్స్ లోనే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం తరహాలో ఏర్పాటు చేశారు. ఇక బేగంపేట్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయంపై ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ కొత్త రూపం సంతరించుకుంది. అయితే అమృత్ భారత్ లో భాగంగా ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్ అయితే ఎంతో అందంగా ముస్తాబైందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ బేగంపేట్ రైల్వే స్టేషన్ ముందున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. బేగంపేట్ రైల్వే స్టేషన్ అంతా కూడా ఎంతో అందంగా ముస్తాబైంది. మరోవైపు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ లవ్ బేగంపేట్ అని కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారో వారితో పాటు ఫోటోలు దిగడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో వారి కోసం అయితే ఇది ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర పక్షి అయినా ఇక్కడ పాలపిట్ట అయితే ఇక్కడ నెలకొంది. అయితే ఇది ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రయాణికులందరికీ కూడా ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా బేగంపేట ఇక్కడ ఎంట్రెన్స్ మనం లోపలికి వచ్చినట్లయితే కూడా ఒక కొత్త టెక్నాలజీతో ఇప్పుడు వాష్రూమ్స్ కావచ్చు, అలాగే మహిళల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు. అయితే అమృత్ భారత్ లో భాగంగా అయితే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. అయితే ఈ నెల 22వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ తో పాటు బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఇనాగరేట్ చేస్తారు. ఈ సందర్భంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే మనతో పాటు ఇక్కడ శ్రీధర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారని వారి మాటల్లోనే ఇప్పుడు విని తెలుసుకుందామా. సార్ చెప్పండి, లోపల ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసి మీరు ఏర్పాట్లు చేశారు? అదే ముఖ్యంగా బేగంపేట రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆనరేబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఫౌండేషన్ లే చేశారు. దాదాపు 14-15 నెలల కాల వ్యవధిలోనే పూర్తిగా డెవలప్ అయి అందుబాటులోకి వచ్చింది. ఇది 26.55 కోట్ల బడ్జెట్తో డెవలప్ చేశాము. మీరు చూస్తున్నట్టుగానే ఇక్కడ అంటే ఉన్న ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేశాము. అంటే బుకింగ్ కౌంటర్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇప్పుడున్న మోడర్న్ అభిరుచికి తగ్గట్టు రాబోయే రిక్వైర్మెంట్ని దృష్టిలో పెట్టుకొని చేశాము. అంతేకాకుండా స్టేషన్ మొత్తాన్ని కూడా దివ్యాంగజన్ ఫ్రెండ్లీగా మలచడం జరిగింది. దివ్యాంగజన్స్ వస్తే స్టేషన్లో అంటే ఎంట్రీ అయిన నుంచి మనకి ట్రైన్ బోర్డ్ అయి డీ బోర్డ్ అయి బయటకు వచ్చే వరకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ మూవ్మెంట్ ఉండే విధంగా ర్యాంప్స్ తీసుకొచ్చాము. 4 ఎస్కలేటర్లు వచ్చాయి, 2 లిఫ్ట్స్ వచ్చాయి. అంతేకాకుండా 12 మీటర్ల ఎఫ్ఓబి ఫస్ట్ టైం అంత విడ్త్తో వచ్చిన ఎఫ్ఓబిని కూడా డెవలప్ చేశాం. ఇలా అన్ని ఫెసిలిటీస్ని కూడా మోడర్న్ హంగులతో యూజర్ కి ఫ్రెండ్లీగా ఉండే విధంగా మలిచాము. ప్రజెంట్ మనం ఇక్కడ ఎంట్రీ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి చూసుకుంటే కూడా ఇక్కడ ఒక అంటే కొత్త టెక్నాలజీ యూజ్ చేసి అంటే ఎయిర్పోర్ట్ కి ఏ మాత్రం తగ్గకుండా అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే ఎంతో అందంగా సుందరంగా అయితే తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా ఎంత విశాలమైన అంటే సర్క్యులేటింగ్ ఏరియా కూడా ఎంతో విశాలంగా అయితే తీర్చిదిద్దారు. అయితే దాంతో పాటు ఇక్కడ లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా పక్కన ఇటు సైడ్ ఆ వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్ ఎదురుగానే బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అయితే ఎవరైతే వస్తారో సో వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ బుకింగ్ హాల్ అయితే ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ 5 కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఒకటి, అలాగే జనరల్ టికెట్ కౌంటర్ ఒకటి, దాంతో పాటు రిజర్వేషన్ టికెట్ కౌంటర్, అలాగే ఆ దివ్యాంగస్ ఎవరైతే ఉంటారో సో దివ్యాంగులు వారి కోసం కూడా ఇక్కడ స్పెషల్ గా కౌంటర్ ఏర్పాటు చేశారు. వారి కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అంటే బాలింతలు తల్లులు ఉంటారో మహిళల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. దాంతో పాటు ఇక్కడ కొత్త టెక్నాలజీ యూజ్ చేసి సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ప్రయాణికులకి అర్థమయ్యే విధంగా ఈజీగా ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా క్లియర్ గా అంటే ఇటు టికెట్స్ ఎంత ధర పలుకుతుందో కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని ఇలా బోర్డు ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసి కూడా ప్రయాణికులు తెలుసుకోవచ్చు ఏ టైంకి ఏ ట్రైన్ ఉంటుంది, అది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందని కూడా వారు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ధరలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయో కూడా ఒక సైనింగ్ బోర్డు లా కూడా పెట్టడం అయితే జరిగింది ప్రయాణికులకి అర్థమయ్యే విధంగా. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే
ఎస్కలేటర్స్ తో పాటు లిఫ్ట్ ని కూడా అందుబాటులో ఉంచారు. దాంతో పాటు కొత్త టెక్నాలజీతో ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మహిళల కోసం వేరే, అలాగే పురుషుల కోసం కూడా వేరేగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాంతో పాటు ఇక్కడ చూసినట్లయితే కూడా ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ రైల్వే స్టేషన్ లో ఇక్కడ పనిచేసే వారంతా కూడా మహిళలే. ఇక్కడ టికెట్ కౌంటర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, అలాగే టీసీ, అలాగే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా మొత్తం మహిళలే ఉంటారు. సో ఇది వారిలో మహిళల్లో ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా అయితే ఉందని కూడా చెప్పొచ్చు. ఇది మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ బేగంపేట రైల్వే స్టేషన్ అంతా కూడా కొత్త హంగులతో సరికొత్త రూపు అయితే దిద్దుకుందని చెప్పాలి. అయితే మొత్తానికి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా, ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా, దాంతో పాటు రానున్న తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అయితే ఈ బేగంపేట రైల్వే స్టేషన్ ని అందంగా తీర్చిదిద్దినట్లు అధికారులు చెబుతున్నారు.